అందాలని చెప్పి చేసినటువంటి చట్టం 1995 చట్టం చేశారు. 2014లో దాన్ని సవరించారు. ఆ తర్వాత ఇప్పుడు సవరించారు. ఏదైతే చట్టాల్లో సవరణలు చేస్తూ ఉన్నారో ఆ సవరణల వల్ల పేద ముస్లిం ప్రజానికానికి ఉపయోగం ఉంటే ఎవరైనా సరే ఆహ్వానిస్తారు. గతంలో కూడా సవరణలు జరిగినాయి. కానీ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నాము, ప్రభుత్వం ఏం చెప్తుంది, మనం ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నాం అనేది అసలు కీలకమైనటువంటి అంశం. అందుకే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ వక్ఫ్ చట్టాల గురించి పెద్ద ర్యాలీలు, నిరసనలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇక్కడ రెండు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఏదైతే ఈ వక్ఫ్ స్థలాలు ఉన్నాయో, లక్షల కోట్ల ఖరీదు కలిగినటువంటి ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా దుర్వినియోగం అవుతున్నాయి. వాటిని సద్వినియోగం చేసి పేద ముస్లిం ప్రజానికం కోసం అది ఉపయోగపడే విధంగా ఉండట్లేదు. కాబట్టి మనం దాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వం దాన్ని నిర్వహిస్తే పేద ముస్లిం ప్రజానికానికి మేము మంచి చేస్తాము, దాన్ని సద్వినియోగం చేస్తాము, అవన్నీ కూడా ఏదైతే దుర్వినియోగం అవుతున్నాయో దాన్ని సద్వినియోగం చేస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. వాస్తవంగా వక్ఫ్ భూములు ఏదైతే ఉన్నాయో అవి చాలామందికి, మీకు కూడా ఒక అవగాహన ఉండదు. మీ ఏరియాల్లో ఉన్నటువంటి చోట్ల కూడా అనేక రకాలైన వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. అవన్నీ కూడా దుర్వినియోగం అవుతున్నాయి, అన్యాక్రాంతం అవుతున్నటువంటి మాట వాస్తవమే. అయితే దాన్ని సద్వినియోగం చేయడం కోసం ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలకి, ప్రభుత్వం చట్టాల్లో తీసుకొచ్చినటువంటి సవరణలకి పొంతన ఉంటే మనం కూడా దాన్ని ఒప్పుకోవచ్చు. నిజమే కదా, వాళ్ళు చెప్తుంది మంచిదే కదా అని చెప్పి. కానీ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో, మేము మంచి చేస్తామని చెప్పడంలోనూ అది తీసుకొచ్చినటువంటి సవరణల్లోనూ చాలా తేడా ఉంది. అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు సమయాభావం వల్ల నేను అన్ని సవరణలు 44 సవరణలు చేశారు, అవన్నీ చెప్పకపోయినా మీకు ఒక ఐడియా కోసం మౌలికంగా వాళ్ళు చేసినటువంటి చట్టాల్లో మార్పుల్లో ఒక 4 విషయాలు మీకు చెప్తే అసలు వాళ్ళ యొక్క రూపం ఏంటి, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటో, దాంట్లో ఉన్నటువంటి కుట్ర ఏంటో, బండారం ఏంటో బయటపడిద్ది. ఎందుకంటే అన్నం మొత్తం చూడాల్సిన అవసరం లేదు, 4 మెతుకులు చూస్తే అన్నం వండికిందా లేదా అని తెలిసిపోయిద్ది. అట్లాగే వీళ్ళు తీసుకొచ్చినటువంటి సవరణలు ఏదైతే ఉన్నాయో ఆ సవరణలు ఏంది, దాని యొక్క సారాంశం ఏం చెప్పబడతా ఉంది అనేది మనం కనుక ఒకసారి పరిశీలిస్తే దాని ద్వారాగా మనకు అంత విషయం కూడా అర్థమైంది. వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టాల్లో మార్పుల్లో ప్రధానమైనటువంటి సవరణలో ఒక సవరణ ఏంటంటే, గతంలో వక్ఫ్ ఇవ్వడం అంటే ఎవరైనా సరే వక్ఫ్ ఇవ్వచ్చు, అంటే దానికి ముస్లిమే కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే, హిందువులు కానివ్వండి, ఆ కాలంలో ఉన్నటువంటి భూస్వాములు కానివ్వండి, రాజులు కానివ్వండి, పేద ముస్లిం ప్రజానికం కోసం నేను వక్ఫ్ చేస్తున్నాను అని చెప్పి ఇవ్వడం కోసం అతను ముస్లిం కానక్కర్లేదు. కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టంలో నువ్వు కంపల్సరీగా ముస్లిం అయి ఉండాలి, లేకపోతే నువ్వు 5 సంవత్సరాలు ముస్లిం అని చెప్పి నిరూపించుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి ఇప్పుడు కొత్తగా చట్టంలో తీసుకొచ్చారు. అంటే ఉన్న ఆస్తుల్ని నియంత్రించడం కోసం, వక్ఫ్ ఆస్తుల్ని నియంత్రించడం కోసం ఈ చట్టం, ఈ సవరణ ఉపయోగపడింది తప్ప ఎవరైనా సరే, ముస్లిమేతరులు ఎవరైనా సరే పేద ముస్లిం ప్రజానికం కోసం వాళ్ళ మీద అభిమానంతోనూ ఈ ముస్లింలు వెనకబడి ఉన్నారు అని చెప్పి ఎవరైనా సదుద్దేశంతో వక్ఫ్ చేయాలని అనుకుంటే ఇప్పుడు జరగదు. మీరు చెప్తున్నటువంటి అంశానికి ఇక్కడ ఈ వక్ఫ్ చేయడానికి కుదించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక రెండవ అంశం, వక్ఫ్ని నియంత్రణ ఏదైతే ఆ వక్ఫ్ యొక్క కార్యకలాపాలు మొత్తం ఈ ఆస్తుల్ని నిర్వహించడం కోసం ఒక కార్యనిర్వాహకం అయినటువంటి సంస్థ ఉండిద్ది, దాన్ని వక్ఫ్ బోర్డు అంటాం. కేంద్రంలో వక్ఫ్ కౌన్సిల్ ఉండిద్ది, రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఉండిద్ది. భారతదేశంలో 32 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి, ఒక కౌన్సిల్ ఉంది, అది ఢిల్లీలో ఉంటుంది. దీంట్లో ఆ నిర్వహణ కోసం చేసేటటువంటి సంస్థలు సభ్యులు ఉంటారే, ఆ సభ్యులు ముస్లింలే ఉంటారు. కేవలం వక్ఫే కాదు, మిగతా అన్య మతస్థుల్లో ఉన్నటువంటి హిందూ దేవాలయాల్లో కానివ్వండి, బుద్ధులు, జైనులు, లేకపోతే గురుద్వారాల్లో కానివ్వండి, క్రిస్టియన్ మత సంస్థలు, ఆయా మతాలకు సంబంధించినటువంటి వాళ్ళే దాంట్లో ఉంటారు. కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి సవరణ ఏంటంటే, దాంట్లో ముస్లిమేతరులు కూడా దీంట్లో తీసుకురావడం జరిగింది. ఎందుకు ఈ విధమైనటువంటి సవరణ తీసుకొచ్చారు అని చెప్పి అడిగితే ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీ యొక్క మతం విషయాల్లో మనం ఎక్కడా జోక్యం చేసుకోము, ప్రాపర్టీ అనేది సివిల్ మ్యాటరు,
ఈ నిర్వహణ కార్యకలాపాలు అనేది అంతా కూడా ఒక లౌకికవాదంతో ముడిపడినటువంటి అంశాలు కాబట్టి దీంట్లో ముస్లిమేతలు ఉండడంలో అభ్యంతరం ఏముంది అని చెప్పి ప్రభుత్వం వాదన చేస్తూ ఉంది. దానికి మేమేమంటున్నామంటే, మంచిది, మీరు అన్నట్టుగానే ప్రాపర్టీజే సివిల్ మ్యాటర్, మీ యొక్క మత కార్యకలాపాల్లో మేము ఎక్కడా జోక్యం చేసుకోవట్లేదు అంటున్నారు. ఒక లౌకిక స్ఫూర్తి ఉండాలి అంటున్నారు, మంచిది. అదే అంశాన్ని హిందూ దేవాలయాల్లో కానివ్వండి, ఎండోమెంట్ యాక్ట్లో కానివ్వండి, లేకపోతే క్రిస్టియన్లో కానివ్వండి, అన్య మతస్థుల్లో కూడా మీరు ముస్లింలను తీసుకుంటారా అంటే ఎక్కడా తీసుకోవట్లేదు. మళ్ళీ ఎందుకు ఇట్లాంటి వివక్ష తీసుకొస్తున్నారు? గతంలో CEO అంటాం, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్పి ఒక ఉన్నత అధికారి ఉంటాడు వక్ఫ్ బోర్డుకి, కౌన్సిల్. కంపల్సరీగా ముస్లిం ఉండాలని చెప్పి గతంలో నిబంధన ఉండేది. ఎందుకంటే ముస్లింలు ఉంటే వాళ్ళకి మనోభావాలు, విషయాలు వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళకి ఆవేదన తెలుస్తాయి, ఆ సాంప్రదాయాలు, ఆచారాలన్నీ తెలుస్తాయని చెప్పి ఉద్దేశంతో పెట్టుండొచ్చు. కానీ ఇప్పుడు ఆ కంపల్సరీ అనే కంపల్షన్ని తీసేశారు. అంటే ఒక ఉద్దేశపూర్వకంగా ఒక మతాన్ని టార్గెట్ చేసుకుని ఈ రకమైనటువంటి సవరణ చేశారు. ఇక మూడవ సవరణ, ఈ వక్ఫ్ చట్టాలు ఏదైతే ఉన్నాయో ఈ చట్టాల్లో చేసినటువంటి మూడవ సవరణ ఏంటంటే, వక్ఫ్ బోర్డుకి ఏదైనా ఒక ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీ వక్ఫ్దా కాదా అని చెప్పి నిర్ధారించేటటువంటి హక్కు వక్ఫ్ బోర్డుకి ఉండేది. వాళ్ళు వెళ్ళి పరిశీలించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో వాళ్ళు ఇది వక్ఫా కాదా అని చెప్పి నిర్ధారించేటటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ అధికారాలన్నింటినీ మొత్తాన్ని తీసేసుకుని కలెక్టర్స్కి పవర్ ఇచ్చారు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి దాన్ని బదలాయించడం జరిగింది. అంటే ఏదైనా ఒక ఆస్తి దగ్గర తగాదా వచ్చింది అనుకోండి, ఎవరికి, ప్రభుత్వానికి వక్ఫ్ బోర్డుకి మధ్య తగాదా వచ్చి వక్ఫ్ బోర్డు ఇది మా ఆస్తి అని చెప్పిద్ది, ప్రభుత్వమేమో మా ఆస్తి అని చెప్పి ప్రభుత్వం వాదలాడిద్ది. దాన్ని పరిష్కరించాల్సింది ఎవరండి? దాన్ని పరిష్కరించాల్సింది ఎవరంటే న్యాయస్థానం పరిష్కరించాలి. ఇప్పుడు న్యాయస్థానానికి బదులుగా దీనికి ఎవరు తీర్పు చెప్తారంటే, దీనికి తీర్పు చెప్పేవాళ్ళు ఎవరైనా అంటే కలెక్టర్ తీర్పు చెప్తాడంట. అంటే ఎవరైతే ఈ ఇష్యూలో ఇంప్లీడ్ ఉన్నారో, ఎవరైతే ఈ విషయంలో వివాదంలో ఉన్నారో, ప్రభుత్వము ఉంది, వక్ఫ్ బోర్డు ఉంది, దానికి తీర్పు చెప్పేది ఎవరయ్యా అంటే ప్రభుత్వం, కలెక్టర్ చెప్తుంది. ఆటోమేటిక్గా ఎవరి పక్షాన వెళ్ళింది ఆ తీర్పు? దాన్ని చాలా విషయంగా చెప్పాలంటే చాలా సింపుల్గా, నాకు మా బాబాయ్ కొడుకుకి వివాదం వచ్చిందనుకోండి, మా బాబాయ్ కొడుకుకి నాకు వివాదం వస్తే పెద్ద మనిషి మా బాబాయ్ ఉంటే ఎవడికి అనుకూలంగా చెప్తాడు తీర్పు? అట్లాంటి సిచ్యువేషన్ అన్నమాట. కాబట్టి ఇది ఒక సవరణ చేయడం జరిగింది. ఇక నాలుగవ సవరణ, గతంలో ఎవరైనా సరే ఈ అన్యాక్రాంతమైనటువంటి కబ్జాకోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే కబ్జా చేస్తే వాళ్లకు నాన్ బెయిలబుల్ చట్టాల్లో శిక్షలు ఉండేవి. ఇప్పుడు ఆ చట్టాల్లో శిక్షలని కూడా తగ్గించేసి నాన్ బెయిలబుల్ని బెయిలబుల్గా చేసేశారు. ఒక పక్కనేమో నేను వక్ఫ్ బోర్డుని, ఆస్తుల్ని కాపాడుతాను, పారదర్శకంగా మీకు మొత్తాన్ని కూడా సద్వినియోగం చేస్తాను, పేద ముస్లిం ప్రజానీకానికి పంచుతానని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. రెండవ పక్కన ఎవరైతే కబ్జాకోళ్ళు ఉన్నారో, ఎవరైతే అన్యాక్రాంతంగా ఆక్యుపై చేస్తారో వాళ్ళ మీద శిక్షల్ని కూడా నువ్వు తగ్గిస్తూ ఉన్నావు. ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 అంశాల్లో కూడా ఎక్కడా కూడా ఈ వక్ఫ్ యొక్క ఆస్తుల్ని పరిరక్షించే విధంగా, దీన్ని సద్వినియోగం చేసే విధంగా ఎక్కడైనా ఈ సవరణలు ఉన్నాయా? లేవు కదా. కాబట్టి మనమేమో ఓరల్గానో లేకపోతే గుడ్డిగానో మనం దీన్ని వ్యతిరేకించట్లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి సవరణల్లో వాళ్ళు చెప్పినటువంటి మాటలకి చాలా పొంతన ఉంది, చాలా తేడా ఉంది, పొంతన లేదు. కాబట్టే మనం దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీంట్లో అసలు కుట్ర ఏంటి, ఎందుకు వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి, ఇది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో నుంచి ఇప్పటిదాకా మీరు చూశారు, ఈ బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా హిజాబ్, హలాల్, అజాన్, నమాజ్, లవ్ జిహాద్, ఘర్ వాపసీ, ఆర్టికల్ 370, బాబ్రీ మసీదు, ట్రిపుల్ తలాక్, ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలను తీసుకొచ్చి ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ఈ రకమైనటువంటి యూసీసీ, ఎన్ఆర్సీ ఇలాంటి చాలా అంశాలు మొత్తం గతంలో మనం చూసాం. ఇప్పుడు వక్ఫ్ చట్టాల గురించి కూడా తీసుకొచ్చారు. కాబట్టి వీటి వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే
సరే ఈ ఆస్తులన్నీ పేద ముస్లింలకి చెందేటటువంటి విధంగా ఏదైనా చేస్తారా అంటే ఎక్కడా కూడా దాంట్లో లేదు. వీటన్నిటికంటే కూడా కీలకమైనటువంటి ఇంకో 2 సెక్షన్లు ఉన్నాయి. ఆ సెక్షన్లను కూడా మార్చారు, దాని గురించి కూడా చెప్తాను. సెక్షన్ 40 అని ఉంది. ఆ సెక్షన్ 40లో ఏముండేదంటే వక్ఫ్ బోర్డుకి ఒక అధికారం ఉండేది. ఈ వక్ఫ్ ప్రాపర్టీ వక్ఫ్ బై యూజర్ ఏదైతే ఉందో ఆ వక్ఫ్ బై యూజర్ అనేటువంటి అంశాన్ని వాళ్ళు సర్వే చేసి, సర్వే కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా సర్వే చేయించి ఇది వక్ఫ్ది అయితే మేము వక్ఫ్ అని చెప్పి తీసుకునేటటువంటి అధికారం గతంలో వక్ఫ్ బోర్డుకి ఉండేది. ఇప్పుడు దాన్ని సడలించి తీసేశారు. రెండవది సెక్షన్ 107 అని ఉండేది. దాన్ని ఏమంటామంటే 1963లో ఆ చట్టం చేయబడింది. ఆ చట్టం యొక్క సారాంశం ఏంటంటే ఏదైనా ఒక ప్రాపర్టీ ఎవరైనా సరే దాన్ని అనుభవిస్తూ ఉంటే 12 ఏళ్ల పాటు ఎవరైనా సరే ఆ ప్రాపర్టీని అనుభవిస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా ఆయనకి ఆ అనుభవిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని హక్కులు వచ్చాయి. ఇప్పుడు కూడా ఆ చట్టం ఉంది. ఆ చట్టంలో ఈ వక్ఫ్ ఆస్తులు ఏదైతే ఉన్నాయో దాన్ని మినహాయించబడి ఉంది. దానికి ఇది వర్తించదు. వక్ఫ్ ఆస్తులకి ఏదైతే ఈ సవరణ చట్టం ఉందో అది 12 సంవత్సరాలు అనేటటువంటి అంశం దాన్ని వర్తించదు. కానీ ఇప్పుడు దాన్ని సడలించి 107 ఏదైతే సెక్షన్ తొలగించి వక్ఫ్ భూముల్ని కూడా ఎవరైనా సరే ఆక్యుపై చేస్తే వాళ్ళకు కూడా ఈ 12 సంవత్సరాలు కనుక అతను ఆక్యుపై చేస్తుంటే దాని మీద వక్ఫ్ బోర్డుకి ట్రిబ్యునల్కి వెళ్ళే అధికారం కూడా తీసేశారు. అంటే ఒక విధంగా ఏం చేశారు, కబ్జాకోర్లకి ఒక హక్కు కల్పించారు. మీరు ఆక్రమించుకోండి, మీరు దండుకోండి అని చెప్పి హక్కు కల్పించేటటువంటి పని చేశారు. కాబట్టి వీళ్ళు చేసినటువంటి ఈ సెక్షన్లు సవరణలు కానివ్వండి, చట్టాల మార్పులు కానివ్వండి, ఈ అంశాలన్నీ మనం గమనిస్తే వాళ్ళు ఈ ఆస్తులు మొత్తాన్ని కూడా కబ్జా చేసి ప్రభుత్వం ఆక్యుపై చేసి వీటిని అదానీలు అంబానీలకి కట్టబెట్టడం కోసం చేస్తూ ఉన్నారు. అయితే ఇదేదో కేవలం ముస్లింల వ్యవహారం, ముస్లింల ఆస్తి కాబట్టి మనకేం సంబంధం, మనకేం దీంట్లో పోయేది ఏం లేదు కదా అని చెప్పి ఆ పర్సెప్షన్ వచ్చేటటువంటి విధంగా కూడా ముస్లింలందరూ ర్యాలీ చేస్తూ ఉన్నారు. ఇది మా మతానికి సంబంధించిన అంశం కాదు కదా అని చెప్పి వేరే మతస్థులు అనుకున్నారు అనుకోండి. దానికి కూడా ప్రమాదం ఎక్కడ ఉందంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ వక్ఫ్ చట్టాలు చేశారో మొత్తం జరిగిందో దాని మీద కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వం గవర్నమెంటు ఈ చట్టాలు రాజ్యాంగబద్ధం కాదు, ఇది మత స్వేచ్ఛను హరిస్తూ ఉంది, ఇది ముస్లిం పేద ప్రజానీకానికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ మీరు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇది మా రాష్ట్రంలో మేము అమలు చేయమని చెప్పి అక్కడ కేరళ గవర్నమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. వాళ్ళు చేసిన తర్వాత కేరళ తర్వాత తమిళనాడులో చేశారు, పశ్చిమ బెంగాల్లో చేశారు, తెలంగాణలో కూడా చేశారు. ఆ తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే ఈ చట్టాల్లో మార్పులు చేసిన తర్వాత వాళ్ళు చేసినటువంటి మార్పుల్లో ఈ కుట్ర ఉందని చెప్పిన తర్వాత ఒక ఆర్గనైజర్ అనేటటువంటి ఒక పత్రిక వెబ్సైట్ ఉంది, ఏది ఆర్ఎస్ఎస్ వాళ్ళది. దాంట్లో క్రైస్తవుల యొక్క ఏదైతే ఆస్తులు ఉన్నాయో దాని మీద కూడా వాళ్ళ నిఘా ఉంది. ఇప్పుడు స్టార్ట్ ఏమో ముస్లింల ఆస్తులు వ్యవహారము వక్ఫ్ బోర్డు మీద ఉంది, ఆ తర్వాత క్రైస్తవులు, ఆ తర్వాత బౌద్ధులు, జైనులు, ఆ తర్వాత హిందూ దేవాలయాలు. వాళ్ళకు హిందూ మతం మీద కూడా అభిమానం ఏం లేదు, హిందూ మత అభిమానం అని చెప్పి ఓన్ చేసుకోవడానికి మాటల వరకే చెప్తా ఉన్నారు. కానీ దాన్ని కూడా వాళ్ళు పరిరక్షించేటటువంటి విధంగా ఎక్కడా లేదు. జగన్నాథ దేవాలయం ఉన్నటువంటి 600 కేజీల బంగారాన్ని కూడా ఇప్పుడు హరించేశారు. ఏదైతే మనం బాబరీ మసీద్ గొడవలో ఉన్నటువంటి దాంట్లో 1600 ఎకరాలు ఉందో ఆ 1600 ఎకరాల్లో మొత్తం భూమాఫియా జరుగుతూ ఉంది ఇప్పుడు అక్కడ. అంటే రాముడి పేరుతో దేవుడి పేరుతో అక్కడ మొత్తం వ్యాపారం జరుగుతూ ఉంది. నేను ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే సరే అది హిందువుల గొడవ కదా మనకెందుకు అని చెప్పడానికి లేదు. మొత్తం మీద మతాన్ని అడ్డం పెట్టుకుని, దేవుడిని అడ్డం పెట్టుకుని ఈ మొత్తాన్ని కార్పొరేట్లకు, అదానీలకు, అంబానీలకు కట్టబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కేవలం ముస్లింల అంశం కాదు, ఇది భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం పేద ప్రజానీకానికి సంబంధించినటువంటి అంశం. ఇది రాజ్యాంగం ద్వారా మత స్వేచ్ఛను హరించేటటువంటి అంశం. కాబట్టి దీన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటిదాకా నేను మీ ముందు చట్టాలు, వక్ఫ్ అంటే ఏంటి, ఆ చట్టాలు ఏంటి, ఆ సవరణలు ఏంటి, ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన ఏంటి, మనం దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం, ఈ అంశాలన్నీ కూడా మీ ముందు నాకున్నటువంటి అవగాహన మేరకి మీకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశాను. ఇప్పుడు పరిష్కారం ఏంటి? చాలామంది ఇప్పుడు ర్యాలీలు చేస్తున్నాం, లేకపోతే
అందరం ముస్లింలందరూ కలిసి బయటకు వస్తున్నాం. ఆవాజ్ దో అని చెప్పి పెద్ద పెద్ద నినాదాలు ఇస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం. సమస్య పరిష్కారం అయిద్దా? ఎట్లా దీన్ని పరిష్కరించాలా? దీన్నేమో బీజేపీ ఒక మతం కోణంలో తీసుకొచ్చి మతంతో ముడిపెట్టి వాళ్ళు దాడులు చేస్తూ ఉంటే, మన ముస్లింలో ఉన్నటువంటి కొంతమంది మతవాదులు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ముస్లింలందరూ ఐక్యం కండి, ముస్లింలందరూ ఐక్యం కండి అని చెప్తా ఉన్నారు. ముస్లింలందరూ ఐక్యం అవ్వాలి. ముస్లింలు వాళ్ళ యొక్క హక్కుల కోసం మనం అందరం ఐక్యం అవ్వడంలో తప్పులేదు. కానీ కేవలం ముస్లింలు మాత్రమే ఐక్యం అవ్వడం అది దేశానికి ప్రమాదం. ఎట్లా? ముస్లింలందరూ ఐక్యమైతే 100కి 14 మంది 18 మంది ముస్లింలందరూ ఏకమయ్యారా, హిందువులందరూ ఏకమవ్వరా అని చెప్పి చెప్తాడు. అప్పుడు హిందూ ముస్లిం అనే విభజన వచ్చింది. చూడండిరా, మొత్తం టోపీలే ఉన్నాయి ఆడ, ఆ మీటింగ్లో మొత్తం ముస్లింలే ఉన్నారు, గడ్డాలే ఉన్నాయి అని చెప్పి చూపించి ఇది మొత్తం కూడా మతానికి సంబంధించిన అంశంగా తీసుకొచ్చి పోలరైజ్ చేసి మొత్తం విభజన తీసుకొచ్చి ఓట్లు, వ్యవహారం, సీట్లు, రాజకీయాలు చేసి వాళ్ళు సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ దీన్ని బ్రేక్ చేయాల్సింది ఎలా? ఏ ప్రాతిపదికన మన ఉద్యమాలు, పోరాటాలు చేయాలి? మన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ముస్లింలందరూ లోపలికి వస్తూ ఉన్నారు, ఉద్యమాల్లో పాల్గొంటూ ఉన్నారు, నినాదాలు ఇస్తూ ఉన్నారు, ఇవ్వాలి, చేయాలి. కానీ ఈ సమస్యని ఒక మత కోణంలో తీసుకెళ్తే అది బీజేపీకి ఉపయోగపడిద్ది. మనం చేయాల్సింది ఏంటి? ఇది మతానికి సంబంధించిన అంశం కాదు. ఇక్కడ అన్యాయము జరగాల్సిన న్యాయం గురించి, ఇక్కడ జరుగుతున్న దోపిడీ గురించి, ఇక్కడ జరుగుతున్న అరాచకం గురించి, ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యం గురించి ఈ ప్రాతిపదికన, ఒక లౌకిక తత్వం ప్రాతిపదికన ఈ ఉద్యమాలు, ఈ పోరాటాలు నడిపితే అప్పుడు ఈరోజు నాకు ఆపదొచ్చింది, నువ్వు రారా భయ్యా అని చెప్పి ఆయన్ని పిలవాలి. మనం రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే వాళ్ళ అంశాలు కూడా మనం కూడా వెళ్ళాలి. భారతదేశం అనేది మొత్తం కూడా ఒక లౌకిక దేశం. హిందువులు, ముస్లింలు అందరం కలిసికట్టుగా ఇక్కడ ఉంటున్నాము. ఆ రకమైనటువంటి స్ఫూర్తితో మనం చేయాలనేటటువంటి కాన్షియస్నెస్తో మన ఉద్యమాలు నడపాలి. అలా చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లిమేతరులు, ఏ మతానికి చెందని వాళ్ళు, అన్ని మతాలకి అనుసరించేవాళ్ళు, అన్ని మతాలని గౌరవించేవాళ్ళు, ఆ రకమైనటువంటి స్ఫూర్తితో ఉన్నాం కాబట్టి ఇక్కడ అందరం కూర్చున్నాం. ఇదేదో ముస్లింల వ్యవహారం అని చెప్పి మనం ఇక్కడ కూర్చోలేదు. ఇక్కడ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ అరాచకం ఏదైతే ఉందో, దోపిడీ ఏదైతే ఉందో, అన్యాయం ఏదైతే ఉందో దాని ప్రాతిపదిక మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మనం ఆ విధంగా ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఇదేదో మనం ఇచ్చే నినాదాల్లో కూడా, నేను చాలా చోట్ల వెళ్ళినప్పుడు ఆ నినాదాల్లో కూడా వాళ్ళు మాట్లాడేటప్పుడు మన ముస్లిం సోదరులు కొంచెం బాగా ఆవేశంలో వచ్చి నారే తక్బీర్ అంటా ఉన్నారు. నారే తక్బీర్కి మనం వ్యతిరేకం కాదు. నారే తక్బీర్ ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి. మనం మతంలో ఇస్తమాలు ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు, మత పరమైనటువంటి అంశాలు మనం మాట్లాడుకునేటప్పుడు అక్కడ నీ అల్లాని నువ్వు ప్రార్థించు, నీ నినాదాలు నువ్వు ఇవ్వు. కానీ నీ మీద ఎప్పుడైతే ఈ రకమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉందో, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి నువ్వు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేటప్పుడు నువ్వు నారే తక్బీర్ అంటే వాడు జై శ్రీరామ్ అనరా అంటాడు. ఇప్పుడు జై శ్రీరామ్కి నారే తక్బీర్కి మధ్య ఒక కాంపిటీషన్ తీసుకొచ్చి ఆ రకమైనటువంటి వివాదం సృష్టించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మనం అలాంటి అవకాశాలు వాళ్ళకి ఇవ్వకూడదు. మనం అక్కడ మాట్లాడాల్సింది హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని మాట్లాడాలి. మనమందరం దేశభక్తులు, దేశం గురించి మనం అక్కడ మాట్లాడాలి. దేశానికి ప్రమాదం వచ్చిందని చెప్పి ఆ రకమైనటువంటి వాదన మనం చేయాలి. కాబట్టి ప్రతి ఏదైతే మతం ఉందో మనం అనుసరించాలి. అది మన హక్కు. మన అల్లానో లేకపోతే మన జీసస్ క్రీస్ట్నో ఎవరి మతాలను వాళ్ళు ఆరాధించుకోవడంలో మనం ఎటువంటి దాంట్లో భేషజాలం ఏం అవసరం లేదు, దాంట్లో వివక్షత అవసరం లేదు. కానీ మనం చేసేటటువంటి పోరాటాలు, ఉద్యమాలు, దాని యొక్క ప్రాతిపదిక, దాని యొక్క స్ఫూర్తి అది లౌకికవాదంతో ముడిపడి ఉండాలి. ఎందుకంటే భారతదేశం అనేది ఒక లౌకిక దేశం. ఇక్కడ అక్కడ మానవీయ కోణం ఉండాలి. ఒక మతోన్మాదాన్ని అక్కడ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అరాచక శక్తులు తీవ్రంగా వాళ్ళు ఆ రకమైనటువంటి దాడులు చేస్తూ ఉంటే దానికి పరిష్కారం నువ్వు మానవతావాదంగా చూపించాలి తప్ప ఒక మైనారిటీ మతోన్మాదాన్ని, మత ఛాందసవాదాన్ని తీసుకొస్తే అది సమస్యకు పరిష్కారం కాదు. అది ఇండైరెక్ట్గా ఉపయోగపడింది. అలాంటి కార్యక్రమాలు చాలామంది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంఐఎం లాంటి పార్టీలు ఉన్నాయి, వాళ్ళు రెచ్చగొట్టి ఆ విధంగానే మాట్లాడుతూ ఉంటారు. రండి చూసుకుందాం అని చెప్పి మాట్లాడి వాళ్ళని రెచ్చగొడతా ఉంటారు. ఓవైసీ ఓల్డ్ సిటీలో మాట్లాడతాడు, బండి సంజయ్ అక్కడ మాట్లాడతాడు. వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు. పోయేది మొత్తం కూడా ఎవరిదంటే కనిపించడానికి మాత్రం వాళ్ళిద్దరూ బాగా కొట్లాడుతున్నారట అనిపించింది. కానీ ఆ రకమైనటువంటి మత విభజనలు, విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి అంశాలు మనం చాలా జాగ్రత్తగా, సున్నితంగా పరిశీలించాలి. ఈ వక్ఫ్ బోర్డు అంశాన్ని మనం ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఇది ఒక ఆస్తికి సంబంధించినటువంటి అంశం.
ఆ ఆస్తి ఆ హక్కుకు సంబంధించినటువంటి అంశం. ఇక్కడ ఈ హక్కు ఎవరికి చెందాలి అనేది అంశం. ఆ అంశం ఆధారంగానే మనం చూడాలి తప్ప దీన్ని మతం ఆధారంగా ఎప్పుడైతే మనం చూస్తామో అది బీజేపీకి అలాంటి అరాచక శక్తులకు ఉపయోగపడిద్ది. ఈ పోరాటమే కాదు, గతంలో జరిగినటువంటి అనేక పోరాటాలు మనం చూస్తే స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ గతం నుంచి ఇప్పటిదాకా చూస్తే భారతదేశంలో బీజేపీ మరీ ముఖ్యంగా 2014 నుంచి ఇప్పటిదాకా వాళ్ళ పరిపాలన, వాళ్ళ తీరు, వాళ్ళ వ్యవహారం మొత్తం చూస్తే, నేను 4 మాటలు చెప్పి ముగిస్తాను, తర్వాత మన సార్ కూడా మాట్లాడతారు. మిగతా అంశాలు, ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలు, ఈ ఉగ్రదాడులు, దీని నేపథ్యాలు, భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ అంశాలన్నీ సార్ మాట్లాడతారు. నేను ఈ అంశంలో చెప్పదలుచుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో బీజేపీ 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి అంశంలో మరీ ముఖ్యంగా ముస్లింల మీద వాళ్ళు టార్గెట్ చేస్తూ వాళ్ళు చట్టాల్లో తీసుకొచ్చిన వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే, ఏది మీది కాదు, ప్రతిదీ నిరూపించుకోండి, అంతా కార్పొరేట్ మయం. ఇది వాళ్ళ స్టైలు. ఏంటయ్యా అంటే, పెద్ద నోట్ల రద్దు చేశారు. దాని యొక్క సారాంశం ఏంటి? వాళ్ళు ఏం చెప్పారు? ఈ ఏదైతే విదేశాల్లో నల్లధనం మూలుగుతూ ఉందో వాటన్నిటిని మేము తీసుకొస్తాం, స్విస్ బ్యాంకులో దాచి ఉంది, జన్ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పారు. జనానందరినీ రోడ్డు మీద నుంచోబెట్టారు. కాయా కష్టం చేసుకుని పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళలో కొంతమంది చనిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందయ్యా అంటే, బ్లాక్ మనీ కాస్త వైట్ మనీ అయిపోయింది. ఒక్కడు దొరకలా. ఎవడైతే నల్ల కుబేర్లు ఉన్నారో ఒక్కడు దొరకలా. కానీ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ డబ్బు నాదేయా అని చెప్పి బ్యాంకు దగ్గర డైరీలో నుంచుని, నువ్వు కష్టార్జితంగా సంపాదించుకున్న డబ్బు నీ డబ్బు అని చెప్పి నువ్వు నిరూపించుకో అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నల్ల చట్టాలు, వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. దాని సారాంశం ఏంటి? భూమి ఏదైతే ఉందో అది నీది కాదు, ఈ భూమి మొత్తం కార్పొరేట్లకు ఇవ్వు, వాళ్ళు బాగా పండిస్తారు, నువ్వు దాని మీద కష్టపడు, దాని మీద వచ్చే ఆదాయం మొత్తం ప్రపంచ మార్కెట్లో పెట్టి మేము దాని మీద వ్యాపారం చేస్తాము, కాబట్టి నీ భూమి నీది కాదు, నీ పొలం నీది కాదు అన్నారు. ఆ తర్వాత తీసుకొచ్చారు ఏం చట్టం? ఎన్ఆర్సీ లాంటి చట్టాలు తీసుకొచ్చారు. ముందేమో నీ డబ్బు నీది కాదన్నారు, ఆ తర్వాత నీ పొలం నీది కాదన్నారు, ఆ తర్వాత ఏందయ్యా ఇంత అన్యాయం అని చెప్తే అసలు నువ్వు ఈ దేశస్థుడివే కాదు అని చెప్పి మతం ఆధారంగా ఎన్ఆర్సీ లాంటి చట్టాలను తీసుకొచ్చారు. ఇప్పుడు ఏదైతే వక్ఫ్ చట్టాలు తీసుకొచ్చారో నీ ఆస్తి నీది కాదు అంటున్నారు. అంటే నీ డబ్బు నీది కాదు, నీ పొలం నీది కాదు, నీ స్థలం నీది కాదు, నీ ఆస్తి నీది కాదు, అసలు నీకు నువ్వు ఈ దేశస్థుడివే కాదు, నువ్వు ఎక్కువ మాట్లాడితే నిన్ను తీసుకెళ్ళి ఊపాలాంటి చట్టాలు వేసి లోపలేసి నీ దేశభక్తి నువ్వు నిరూపించుకో అని చెప్తా ఉన్నావు. ఇది వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షన్. అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు నువ్వు ముస్లిం అని చెప్పి ప్రాక్టీస్ చేసి నువ్వు ముస్లిం అని నిరూపించుకోవాలని చెప్తా ఉన్నారే. అంటే నువ్వు ముస్లిం అని చెప్పి ఎలా నిరూపించుకోవాలి? అంటే 3 సంవత్సరాల దాకా నువ్వు ముస్లిం, 4 సంవత్సరాల దాకా ముస్లిం కాదు, ఇప్పుడు నువ్వు ముస్లిం అయిపోతావు. ఏ ప్రాతిపదికన నువ్వు ఒక ముస్లిం అని చెప్పి ఒక మతాన్ని పట్టుకుని, ఒక మనిషిని పట్టుకుని నువ్వు ఈ మతం వాస్తువుడి అని చెప్పి ఎలా నిర్ధారిస్తావు? ఇలాంటి సంక్లిష్టమైనటువంటి అంశాలను జోడించి ప్రతిదీ నువ్వు నిరూపించుకోవాల్సిందే అని చెప్పేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో నెట్టబడినటువంటి పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వక్ఫ్ చట్టాల గురించి నేను చెప్పినటువంటి అంశాల్లో దాని యొక్క సారాంశం ఏంటంటే, ఇది కేవలం అదేదో ఒక ముస్లింలకు సంబంధించినటువంటి అంశం కాదు. ఇది భారతదేశం యొక్క రాజ్యాంగం ఏదైతే హక్కు ఇచ్చిందో, మత స్వేచ్ఛ లాంటి హక్కు ఇచ్చిందో దాన్ని నిర్వీర్యం చేసేసి ఈ రాజ్యాంగం యొక్క హక్కుల్ని కాలరాసేటటువంటి విధంగా ఈ చట్టాలు రూపొందించబడి ఉన్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టులో ఇప్పటిదాకా వాదన జరిగి మొన్న 5వ తారీఖున సుప్రీంకోర్టులో వేస్తే ఆ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా జస్టిస్ మీద కూడా ఒత్తిడి తీసుకొస్తే రేపు 15వ తారీఖు దాన్ని వాదా వేశాడు. ఆయన 13వ తారీఖు 14వ తారీఖు రిటైర్ అవుతున్నాడు. చూడండి, దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఇవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి, ఇంత అన్యాయంగా ఉన్నాయని చెప్పి ఆయన మాట్లాడి దీన్ని ఇప్పుడు మీరు కొనసాగించడానికి వీల్లేదు, మీరు ఆపండి అని చెప్పి ఆపి ఆయన 5వ తారీఖు వాయిదా వేస్తే ఆయనకు బెదిరింపులు చేస్తే ఇప్పుడు ఆయన కూడా రిటైర్ అయిపోయి ఈ గొడవ నాకెందుకులే అని చెప్పేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి వచ్చే నెక్స్ట్ ప్రధాన న్యాయమూర్తి చూసుకుంటాడని చెప్పి ఆయన కూడా సైడ్ చేసినటువంటి పరిస్థితి. భారతదేశంలో ఉన్నటువంటి ఈడీ రైట్స్ కానివ్వండి, ఎలక్షన్ కమిషన్లు కానివ్వండి, అన్ని రాజ్యాంగ వ్యవస్థల్లో వాళ్ళ మనుషుల్ని జొప్పిచ్చేసి భయభ్రాంతులను గురి చేసి దేశంలో ఒక సైలెంట్గా ఉన్నటువంటి ఏదైతే ఎమర్జెన్సీ ఉందో ఆ రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి వైషమ్యాన్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టి మత కలహాలను సృష్టించి ఈ దేశంలో వాళ్ళు రాజ్యం వెళ్తూ ఉన్నారు. ఇది ఎక్కువ కాలం సాగదు. ఎందుకంటే నువ్వు అభివృద్ధి చేస్తూ మిగతా అంశాలు ఏదైనా చేస్తే దానికి ఏదైనా ఎవరైనా సరే స్వాగతిస్తారు.
నువ్వు చేసే చేష్టలకి నువ్వు చెప్పేటటువంటి దానికి ఎట్లా పొంతం లేదు. హిందూ మతాన్ని నేను ఉద్ధరిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఆ పని చేయట్లేదు. భారతదేశం ఆకలి చావుల్లో 126 దేశాలు ఉంటే 118వ స్థానంలో భారతదేశంలో ఉంది. ప్రధానమంత్రి మోదీ అంటున్నాడు, నేను 80 కోట్ల మంది 140 కోట్ల జనాభాలో 80 కోట్ల మందికి నేను 5 కిలోల బియ్యం ఇస్తున్నాను అంటాడు. అంటే అర్థం ఏంటి? 80 కోట్ల మంది ఈ దేశంలో 5 కిలోల బియ్యం ఇస్తున్నానంటే 3 పూట్ల భోజనం చేసేటటువంటి పరిస్థితి కూడా ఈ దేశంలో లేదు అని చెప్పి ఆయన ఒప్పుకుంటున్నాడు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి జస్టిస్ సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిటీ యొక్క సిఫార్సులతో భారతదేశంలో మైనార్టీల యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో చాలా హీనాతిహీనంగా ఉన్నాయి. వాళ్ళకి అభివృద్ధి కోసం ఈ వక్ఫ్ చట్టాల్లో ఈ వక్ఫ్ ఏదైతే ఆస్తులు ఉన్నాయో వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పి ఇచ్చినటువంటి ఆస్తుని కూడా వాళ్ళు లాకేసుకుని అదానీలకు, అంబానీలకు కట్టబెట్టడం అంటే ఇంకా రాబోయే కాలంలో ఇలాంటి పరిస్థితులు ఇంకా తీవ్రంగా ఉంటాయి. వీటన్నిటిని ఎదుర్కోవడం అంటే అది కేవలం ముస్లింలుగా దీన్ని వ్యతిరేకించడం కాదు, మొత్తం దేశవాసులంగా మనం అందరం కలిసికట్టుగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక చివరిగా మీరు చెప్తున్నటువంటి అంశాలన్నీ చాలా బాగున్నాయండి. మేము కూడా ముస్లిమేతల్ని పిలుస్తున్నాం, వాళ్ళందరూ రావట్లేదు. మేమైతే ర్యాలీలుగా వస్తూ ఉన్నాం, కానీ వాళ్ళందరూ మనతో ర్యాలీ అవ్వట్లేదు, వాళ్ళు రావట్లేదండి అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మన గుంటూరులో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం వేస్తే మా ముస్లిం మత పెద్దలందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇట్లాగే మాట్లాడుతూ మేము వాళ్ళు ఆహ్వానించినా కూడా ఎక్కువ మంది వాళ్ళు రావట్లేదండి అని చెప్పి మాట్లాడారు. చివరిగా నాకు కూడా మాట్లాడమన్నారు. ఎందుకు రావట్లేదు అనే ప్రశ్న అక్కడ వచ్చినప్పుడు నేనేమన్నానంటే, ఎన్ఆర్సీలో మేము గతంలో పిలిచాము, అనేక షాహీన్ బాగ్ లాంటివి ఏర్పాటు చేశాము, వాళ్ళు అక్కడికి ఎక్కువ మంది రాలేదు, మేము ముస్లింలే ఎక్కువ మంది వచ్చాము అని చెప్పాను. నేనేమన్నానంటే, షాహీన్ బాగ్ మీరు నిర్మించారు, మంచి పని. మీరు చేసింది ఏందయ్యా అంటే, షాహీన్ బాగ్ అక్కడ తయారు చేసి అక్కడే నమాజ్ చదవడం, అక్కడే దువాలు, అక్కడే ఇస్తమాలు చేశారు. ఎవరైనా సరే ఒక హిందువు వచ్చి నేను ఈ షాహీన్ బాగ్లో కూర్చుని ఇక్కడ నేను హోమం చేస్తాను, మీ ఎన్ఆర్సీ వ్యతిరేకంగా నేను మీతో కలిసి పనిచేస్తాను అంటే మీరు ఒప్పుకుంటారా? ఎవరైనా ఒక క్రిస్టియన్ వచ్చి ఆ మతానికి, సంప్రదాయానికి సంబంధించినటువంటి ప్రార్థనలు నేను ఇక్కడ చేస్తాను అన్నాడు అనుకో, అక్కడ ఒక క్లాష్ వస్తుంది కదా. మనం ఏదైనా ఉద్యమాలు, పోరాటాలు చేసేటప్పుడు రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన హక్కుల ఆధారంగా మనం అక్కడ చేయాలి తప్ప, నువ్వు మత ప్రాతిపదికన మత కార్యకలాపాలు నువ్వు అక్కడ నిర్వహిస్తూ అన్య మతస్థులు వచ్చి నీతో కలవాలరా అని చెప్తే ఎట్లా కలుస్తారు? నీ ఉద్యమం యొక్క ప్రాతిపదిక రాజ్యాంగబద్ధం. నువ్వు నమాజ్ చదవాలి, నువ్వు చదవాల్సిన చోట చదువు, కానీ నువ్వు బయటకు రోడ్డు మీదకి వచ్చి నీ హక్కు కోసం పోరాడేటప్పుడు నువ్వు అన్య మతస్థుని కలుపుకోవాలంటే వాళ్ళ యొక్క మతాలు, సాంప్రదాయాలు అన్నిటినీ గౌరవిస్తూ ఆ రకమైనటువంటి లౌకిక వాతావరణాన్ని నువ్వు కల్పించకుండా ఎంతసేపటికి నువ్వు ఈ రకమైనటువంటి మత కార్యకలాపాల్లో అక్కడే నువ్వు స్టార్ట్ చేసేస్తే నీకు అన్య మతస్థులు నీతో ఎలా కలుస్తారు? ఆలోచించాలి కదా, ఆలోచించాలా వద్దా? నేను ఇలా మాట్లాడంగానే ఒక ఆయన లేచి నాతో ఏమన్నాడంటే, చిష్టి భాయ్ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి, అసలు నీకు ఖురాన్ అంటే నీకు ఇది ఉందా, లేకపోతే నువ్వు ఒక ముస్లింగా నువ్వు ఈ దేశంలో నువ్వు ఉన్నావా, లేకపోతే నువ్వు భారతదేశంలో నువ్వు ఒక ముస్లిమా, నువ్వు ఒక భారతీయుడివా అని చెప్పి నన్ను క్వశ్చన్ చేశారు. నేనేమన్నానంటే, అయ్యా నేను ఒక ముస్లింనే, నేను ఖురాన్ని కూడా గౌరవిస్తాను, కానీ నా దేశం యొక్క రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, నేను భారతీయుడిని కూడా ఉన్నాను, నేను రెండూ గౌరవించాలి, ఈ దేశం యొక్క రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చింది ఈ దేశంలో ముస్లింగా బతకాలి అని చెప్పి, అలాంటి సాంప్రదాయం కలిగినటువంటి ఈ దేశంలో మనం ఉన్నాము, కాబట్టి మనం ఆ విధంగా అంశాలని అర్థం చేసుకోవాలి తప్ప నువ్వు మతానికిను దేశానికి ముడిపెట్టి చూడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తున్న వాదన కూడా అదే, నీ దేశభక్తిని నువ్వు నిరూపించుకో అంటున్నాడు. ఒక పక్కనేమో గాంధీజీని చెప్పిన గాడ్సేనేమో దేశభక్తుడు అంటున్నాడు, అంబేద్కర్ని తిడతాడు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించాడు, మళ్ళీ అంబేద్కర్కి పూలమాలలు వేస్తాడు, దండాలు వేస్తాడు. ఏంది నాటకాలు? కాబట్టి మనం ఎక్కువ మంది ముస్లింలు వచ్చినప్పటికీ ముస్లిమేతలను కూడా దీంట్లో కలుపుకుంటూ ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశంగా దీన్ని చూసుకోవాలి. ఇంకా చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏది చేయాలన్నా కూడా ఒక ఏదైనా ఒక ఆర్గనైజేషన్ గాను ఒక సంఘంగా ఉండాలి, సంఘటితంగా ఉండాలి. ఆవాజ్ అనేటటువంటి ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దానికి నేను ఆర్మీలో 18 సంవత్సరాలు పనిచేసి వచ్చి స్వచ్ఛందంగా ఈ సంస్థలో నేను పనిచేస్తూ ఉన్నాను. మనకు 10 జిల్లాల్లో మన జిల్లా కమిటీలు ఉన్నాయి, ఒక స్టేట్ బాడీ ఉంది, మనం ప్రతి చోట పనిచేస్తూ ఉన్నాం. మన యొక్క శక్తి, మన యొక్క సామర్థ్యాలు చాలా పరిమితంగా ఉన్నప్పటికీ మనం చేస్తున్నటువంటి కృషి ఒక లౌకికవాద కృషితో మేము చేస్తాం. మనం అన్ని ముస్లిం సంఘాలలాగా మతం ఆధారంగా మనం పనిచేయము.
మనం లౌకిక తత్వం ఆధారంగా పనిచేస్తాం. మనం ఎప్పుడు కూడా ఆవాజ్గా కూడా మీరు గతంలో చూస్తున్నారు, హిజాబ్ లాంటి అంశం వచ్చినప్పుడు మనం ఏం చేశాము, ఇక్కడ అందరం వ్యతిరేకించాం. మోదీ హిజాబ్ వేసుకోవద్దు అని చెప్పినప్పుడు అందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఇరాన్ దేశంలో హిజాబ్ వేసుకోవాల్సిందే అని చెప్పి అక్కడ మహిళల్ని ఇబ్బంది పెట్టి ఫత్వా జారీ చేస్తే దాన్ని కూడా మనం ఖండించాం. బంగ్లాదేశ్లో ఏదైతే దేవాలయాలు ఉన్నాయో దాని మీద దాడి జరిగితే ఆవాజ్గా మేము దాన్ని వ్యతిరేకించాం. శ్రీలంకలో చర్చిల మీద దాడి జరిగితే ఆవాజ్గా మనం వ్యతిరేకించాం. కేవలం ముస్లింల మీద దాడి జరిగినప్పుడే మనం వ్యతిరేకించడం కాదు, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా అది మతం ఏ మతం అయినా సరే దాన్ని తప్పుని ఖండించాలి. హిజాబ్ వేసుకోవాలా వద్దా అనేది వాళ్ళ యొక్క స్వీయ నిర్ణయ హక్కు, అంతే తప్ప జబర్దస్తిగా ఇస్లాంని ఎక్కడ దాన్ని అంగీకరించదు. నువ్వు జబర్దస్తిగా నువ్వు దీన్ని అంగీకరించాల్సిందే అని చెప్తే నీకు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి తేడా ఏముంది? కాబట్టి మనం కూడా ఆ విషయాల్ని అర్థం చేసుకుంటూ ఒక లౌకిక స్ఫూర్తితో ఆవాజ్ పనిచేస్తూ ఉంది. నా యొక్క విన్నపం ఏంటంటే, ఇక్కడ వచ్చిన వాళ్ళలో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ గడ్డాలు మొత్తం మెరిసిపోయిన వాళ్ళు ముసలాళ్ళే వస్తుంటారు. కానీ ఇవాళ ఒక 10 మంది కుర్రాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో, ఎంతో కొంత స్ఫూర్తి కలిగిన వాళ్ళు. కాబట్టి ఆవాజ్గా ఒక కమిటీగా ఏర్పడండి. ఇక్కడ ఏదైతే లోకల్గా ఏదైనా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు చిన్నగా మీరందరూ కూర్చొని మాట్లాడుకోండి. ఇలాంటి సందర్భం వచ్చింది, మనం ఏం చేద్దాం, ఈ నకరికల్లో ఉన్నటువంటి సమస్యలు, మనం పేటల్లో ఉంటున్నాం, మహల్లాల్లో ఉంటున్నాం, అక్కడ లైట్లు లేవు, లేకపోతే మురికివాడలు సరిగా లేవు, స్కూల్ ఉంది, స్కూల్లో పిల్లలకి చదువు ఎలా చెప్తా ఉన్నారు, స్థానిక సమస్యలు ఎలా ఉన్నాయి, వీటి పట్ల ఎవడో వచ్చి ఏదో ఉద్ధరిస్తాడు, ఏదో చేయడు. మనం ఎక్కడైతే ఉంటున్నామో మనం అంజుమన్ కమిటీలా ఉంటున్నాం కదా, అలాంటిదే ఆవాజ్ కమిటీ అనుకోండి. మీరు ముందు అసలు ఐక్యమై కూర్చుని మాట్లాడుకుని సమస్యల గురించి ఒక అవగాహన కల్పించుకుంటూ అందరం కలిసి నెలకు ఒకసారి కూర్చోండి. అలా కూర్చున్నప్పుడు ఏమవుతుంది, అరే నకరికల్లో ఏదైనా ఇష్యూ వస్తే, ఏదైనా అంశం వస్తే వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారా అనేటటువంటి ఒక వాతావరణం కల్పించాలా, వాళ్ళందరూ ఒక మాట మీద ఉంటారా అనేటటువంటి ఒక సంఘ చైతన్యంతో మనం ఉన్నామనుకోండి, తప్పకుండా ఇవాళ కాకపోతే రేపు మీరు ఎంఆర్ఓ దగ్గర వెళ్ళారనుకోండి, 100 మంది మాకు ఈ సమస్య ఉందండి, ఈ ఈద్గా సమస్య ఉంది, లేకపోతే ఈ మసీదులో మాకు ఇబ్బంది ఉందండి, లేకపోతే వాళ్ళు ఇది ఉందని చెప్పి తప్పకుండా సంఘటితమై ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలా. కాబట్టి ఈ మీటింగ్ అయిన తర్వాత మీలో నుంచి ఒక కన్వీనింగ్ కమిటీ ఏర్పాటు చేసుకుందాం. దానికి ఎవరో ఒకరిని కన్వీనర్గా స్వచ్ఛందంగా ముందుకు రండి, తప్పేం లేదు, మంచి పని చేస్తున్నాం, దీంట్లో ఎటువంటి ఒత్తిళ్లు లేవు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఎప్పుడో ఒకసారి ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు మనం కూర్చుని మాట్లాడుకుని ఆ రకంగా సంఘ చైతన్యంతో పనిచేస్తే మేము జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో ఏదైనా గైడెన్స్ కావాలంటే మేము తప్పకుండా మీకు ఆ సహాయ సహకారాలు అందిస్తాము. ఏదో ఇవాళ వచ్చి ఒకరోజు మీటింగ్ చెప్పి వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ నెక్స్ట్ టైం నేను వస్తే ఈ నకరికల్లో ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేయాలా. ఇప్పుడు మీరు వచ్చారు మధ్యాహ్నం, ఏం టైమింగ్ ఇది, ప్లేస్ ఎక్కడ, ఎలా డిస్కస్ చేయాలి, ఒక ఆయన పాపం ఆయన ఎంతవరకు, అదే మీరు నలుగురు కూర్చుని ఆయనతో పూర్తి